ఫ్యామిలీ సినిమాలు చేయాలనుకోవట్లేదు. సినిమా ఏం చేస్తారంటే థియేటర్ దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టే సీన్లు అలాంటివి చేసి ఎంకరేజ్ చేస్తా. నేను చెల్లెతోని, అక్కతోని, తమ్ముడితోని, చిన్నపిల్లలతోని అందరితో చూసే సినిమాలే చేస్తున్నా. సరే ఇది కూడా అలాంటి సినిమానే, మంచి సినిమా ఇది. నేను ఒకటే చెప్తాను, నేను బేసికల్లీ అందరు అన్నారు కదా, ఈరోజు నేను అంటే నాకు ఏం అర్థమైతలేదు. అంటే ఫ్యామిలీతో చూడండి అబ్బా, మీ మమ్మీ డాడీ చెల్లె అక్క చిన్నపిల్లలు ఎంజాయ్ చేయకపోతే నన్ను అడుగుర్రి, నాకు మెసేజ్ పెట్టుర్రి పర్సనల్గా. నో షోస్ బట్టుడు ఏందన్నా, 5 కోట్లు పెట్టిన సినిమాకి నో షోస్ బట్టుడు ఏంది? అనేది కూడా కంటెంట్ ఉన్న సినిమా. ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో, నవ్వుకున్నారు అందరూ. నవ్వుకున్నారా లేదా గంగా సీన్ వచ్చినప్పుడు? లేకపోతే నవ్వుకున్నారు అన్న. మీడియా వాళ్ళందరికీ మీరు బాగా సపోర్ట్ చేస్తాను మాకు. ప్లీజ్ అన్న మా సినిమా గురించి ఇంకొంచెం ప్రమోట్ చేయండి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న ప్లీజ్. ఈరోజు పొద్దున షో వేసినాం, నేను చాలా మంది సపోర్ట్గా వస్తారు లైక్ ఇలాగే కెమెరా పట్టుకొని అనుకున్నా. బట్ ఈరోజు పొద్దున కెమెరా పట్టుకొని ఎవరు రాలే. ఎందుకు తెలుసా? మా దగ్గర పైసలు లేవు, మేము ఇయ్యలే. మేము ఇది రాస్తాం మాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నా కూడా లేవు, నేను ఇవ్వలే. నేను ఎంత చేయాలో అంత చేసిన, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన, అదొక్కటే చేయగలిగిన. నేను ఉన్న దాంట్లో చేసుకున్నా. నేను ఏం చేయమంటారు నన్ను? ఇంకేం చేయమంటారు? కంటెంట్ ఉన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తారు పోయి, నేను కాదనట్లేదు. కానీ కంటెంట్ ఉన్న సినిమా మీ దాకా రీచ్ అవ్వాలంటే డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? మరి మంచిగానే ఉంది కదా సినిమా, బాగానే ఉంది కదా. అందరూ పేరెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు. అరే క్యూట్ సినిమా తీసినవరా అంటారు. మరి ఇవన్నీ ఏడపోయినాయి. మరి మళ్ళీ ఏమనంటే ఫ్యామిలీతో సినిమా కలిసి చూసే సినిమాలు తీయర్రా అని చెప్పేసి కింద కొంతమంది ఏదో సినిమాలకి మరి కమెంట్లు పెడతారు. అలాంటిది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా తీసినప్పుడు ఏం చేస్తారు భయ్? ప్రతిసారి ఫ్రెండ్స్ తోనే కాదు, మమ్మీ డాడీ లైక్ ఇంట్లో నానమ్మ అమ్మమ్మ తాతయ్య వీళ్ళతో కూడా వెళ్ళండి సినిమా. అలాంటి సినిమానే బూట్కట్ బాలరాజు. ఈ రోజు ఫ్రైడే ఆంధ్ర సైడ్ వెళ్ళండి అన్న, ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి. తప్పకుండా వెళ్తారు సోహెల్. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోహెల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్నా? వాళ్ళు వెళ్తారు తప్పకుండా. మన సినిమా నచ్చుతుంది తప్పకుండా వెళ్తారు. ఇది ఫ్రైడే, సాటర్డే, సండే ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తారు. అండ్ నిజం మళ్ళీ చెప్తున్నాను, మ్యూజిక్ మన భీమ్స్ అన్న కొట్టిండు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన అనుదీప్ భయ్ కొట్టాడు. అనుదీప్ బ్రో బ్రో చాలా హనుమాన్కి మా హనుమాన్ తర్వాత మళ్ళీ మా సినిమా కొట్టాడు. పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా ఆలోచించకుండా మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అదిరిపోయింది బ్యాక్గ్రౌండ్ స్కోరు. భీమ్స్ అన్న కూడా అసలు ఈ మధ్య కాలంలో ఇన్ని హిట్లు కొట్టిండు. ఇప్పుడు ఈ సినిమాతో కూడా ఒకటి ఇచ్చిండు, ఏదో మాట్లాడుతున్నాడు, సాంగ్స్ బాగాలేవని. మీ అందరికి అర్థం కాదు ఏంటంటే సాంగ్స్ అసలు సినిమాకి హైలైట్ సాంగ్స్. మాకు సాంగ్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పుట్కట్టు బాలరాజు చాలా మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం అండి. మీ అందరూ తప్పకుండా వచ్చి ఈ వీకెండ్ మీరందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. యుల్ ఆల్ ఎంజాయ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. చాలా క్లీన్ కామెడీ, చాలా ఫన్. మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీస్తో కానీ అందరూ వచ్చి మీరు చూసి చాలా ఎంజాయ్ చేసే ఫిలిం. అన్ని టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో సోహెల్ బాగా చేశాడు, అవినాష్, సద్దాం. నెక్స్ట్ టైం నుంచి క్లీన్ కామెడీ చూస్తారు వచ్చి. సో మేఘలేఖ చాలా బాగా చేసింది. అండ్ మా డైరెక్టర్ కోనేటి గారు చాలా కష్టపడి తీశారు. సో వీళ్ళందరినీ మీ అందరూ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలి. సో దట్ మేము నెక్స్ట్ నుంచి ఇంకా ఇప్పుడు హనుమాన్కి ప్రశాంత్ ఎట్లయితే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మా సినిమా చూస్తే మేము ఇంకా మంచి కంటెంట్తో వస్తాము అని ఎట్లయితే ప్రశాంత్ అడిగారో, సేమ్ వీళ్ళని కూడా మనం అందరం మీరందరూ ఎంకరేజ్ చేయాలి మమ్మల్ని. సో దట్ వి కమ్ అప్ విత్ గుడ్ స్క్రిప్ట్స్, గుడ్ ఫిలిమ్స్. ఇంకా ఎక్కువ కష్టపడతాం, ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ అన్ని చేస్తాం. సో ప్లీజ్ డూ వాచ్ బూట్కట్ బాలరాజు. థియేటర్స్లో చూడండి, యుల్ ఆల్ ఎంజాయ్. అవినాష్ అన్నట్టు, సద్దాం అన్నట్టు, మీకు సినిమా నచ్చకపోతే డైరెక్ట్గా మెసేజ్ చేయండి, మీరే అర్థమవుతుంది. సో ప్లీజ్ డూ వాచ్. అందరూ చాలా కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్.